సంగీతం అత్యంత మానవీయ లక్షణాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. మనిషి భావోద్వేగానికి అదొక ప్రతీక లాంటిది. అలాంటి సంగీతాన్ని యంత్రం చేత పలికిస్తూ దాని ప్రాణం తీసే టెక్నాలజీ ఇప్పుడు మన వాకిట నిలబడి వెకిలిగా నవ్వుతోంది. సంగీత ప్రియులకు ఇది చావు కబురు. అసలు గొప్పదైన సంగీతం యంత్రం ద్వారా ఉత్పత్తి చేయబడితే ఏం జరుగుతుంది? అందులో లైఫ్ ఉంటుందా అన్నది ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో చొచ్చుకొస్తోంది. తాజాగా సంగీతంలోనూ అడుగుపెట్టింది. మెటా సంస్థ ఓపెన్ సోర్స్ ఆడియోక్రాఫ్ట్ ఏఐ సాధనాన్ని ఆవిష్కరించింది. ఈ ఆడియోక్రాఫ్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను ప్లే చేసే కళాకారులు లేకుండానే సంగీతాన్ని రూపొందిస్తుందని, ఆర్టిస్టులు చేసే సౌండ్ రికార్డింగ్ ను ఈ సాధనం సులభంగా రూపొందిస్తుందని మెటా వెల్లడించింది. మ్యూజిక్ జెన్, ఆడియో జెన్, ఎన్కోడర్లుగా 3 రకాల మోడల్స్ ను ఈ ఆడియోక్రాఫ్ట్ తయారు చేస్తుందని మెటా పేర్కొంది. మ్యూజిక్ జెన్ మోడల్ మెటా సొంత మ్యూజిక్ లైబ్రరీ నుంచి టెక్స్ట్ ప్రాంప్ట్ల నుంచి సంగీతాన్ని అందిస్తుంది. ఆడియో జెన్ మోడల్ పబ్లిక్ సౌండ్ ఎఫెక్ట్లలో శిక్షణ పొంది టెక్స్ట్ ప్రాంప్ట్ల నుంచి ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇతర కళాఖండాలతో ఎన్కోడెక్ మోడల్ మ్యూజిక్ ను అందించనుంది. ఇప్పటికే మెటా ఆడియో జెన్ మోడల్స్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇమేజ్లు, వీడియో, టెక్స్ట్లు ఏఐ సాంకేతికతలో బాగా అభివృద్ధి చెందాయి. కానీ ఆడియో మాత్రం వెనుకబడుందని మెటా అభిప్రాయపడింది. ఆధునిక సంగీతంలో 12 స్వరాలున్నాయి. అలాగే 24 పెద్ద, ఇంకా చిన్న ప్రమాణాలున్నాయి. ఈ కారకాలను వివిధ టెంపోలు, హార్మోనీలు, ఇంకా స్వరాలతో కలిపినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిలియన్ల కొద్దీ ట్యూన్లను రూపొందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మానవ సృజనాత్మకతకు అనుబంధంగా కృత్రిమ మేధస్సును ఎలా ఉపయోగించాలో సంగీత పరిశ్రమ నేర్చుకుంటున్నందున మన ప్రపంచం ప్రతి సంవత్సరం యాంత్రిక అనుభూతికి వశమై యంత్రంలాగే బతకడం ఖాయం.